కొంచెం ముందుటెల్ల కుదువ కాదు. ఒక పెద్ద చెట్టు పక్కనే పెరిగిన గడ్డి మొక్కలతో గర్వంగా ఇలా అంది, నేను ఎంత బలమైన దాన్నో చూడండి, ఎన్ని గాలివానలు వచ్చినా కదలకుండా నిలబడతాను. గడ్డి మొక్కలు చిన్నగా నవ్వి, మేం బలహీనంగా కనిపిస్తాం, కానీ గాలి బలంగా వీస్తే వంగుతాం తప్ప విరిగి కుప్ప కూలిపోమన్నాయి. కొన్నాళ్ళకు భారీ తుఫాను వచ్చింది. చెట్టు దృఢంగా నిలబడటానికి ప్రయత్నించింది, కానీ గాలి బలాన్ని తట్టుకోలేక చివరికి కూగుటి వేలతో సహా నేల కూలింది. అదే సమయంలో గడ్డి మొక్కలు గాలి దిశలో వంగి తుఫాను అలజడి తగ్గిన తర్వాత మళ్ళీ ఎప్పటిలా నిలబడ్డాయి. ఒక కొండ ప్రాంతంలో చిన్న వాగు పుట్టింది. అది ఆనందంగా ముందుకు సాగుతూ నదిలో కలిసి ఆపై సముద్రాన్ని చేరాలని కలలు కనేది. దారిలో పెద్ద పెద్ద రాళ్ళు, గుట్టలు ఎదురయ్యాయి. మొదట అది ఆ అడ్డంకులను ఢీకొని ముందుకు సాగాలని ప్రయత్నించింది. దాంతో నీరంతా చిందరవందరై దానికో రూపమంటూ మిగల్లేదు. కాస్త ఆలోచించి తన ప్రవాహ పద్ధతి మార్చుకుంది. రాళ్లను ఢీకొట్టకుండా వాటి చుట్టూ తిరిగి వెళ్ళింది. ఎత్తైన ప్రాంతం వచ్చినప్పుడు పల్లం వైపు ప్రవహించింది. అలా మెల్లగా, సహనంతో, అవసరానికి తగ్గట్టుగా తన్ని తాను మార్చుకుంటూ చివరి గమ్యాన్ని చేరుకుంది. మనలో చాలామందికి నేనింతే, నాకిదే అలవాటు, నేనెందుకు మారాలి, నేను వెళ్ళేదే సరైన దారి అనే అభిప్రాయాలు ఉంటాయి. అవి తప్పని చెప్పే కథలు ఆ పై రెండు. పరిస్థితులను బట్టి మనల్ని మనం మార్చుకోవడం, సర్దుకుపోవడం అవసరం. వీటిని ఫ్లెక్సిబిలిటీ, అడాప్టబిలిటీ అంటారు. గాలి తాకిడికి వంగబట్టే గడ్డి మొక్కలు బతికే, వంగలేకిపోయింది కాబట్టే చెట్టు విరిగిపోయింది. అవరోధాలను ఢీకొనకుండా పక్క నుంచి సర్దుకుపోయి ప్రవహిస్తున్నాయి కాబట్టే మనకిన్ని నదులున్నాయి. తగ్గేదే లేదనుకుంటూ ప్రతి చోట ముక్కుసూటిగా వెళ్తే ముక్కు పచ్చడవుతుంది తప్ప సాధించింది ఏమీ ఉండదు. చదువులోనైనా, ఉద్యోగ వ్యాపారాలైనా కాలానుగుణమైన విధానాలను, సాంకేతికతను స్వాగతించాలి. పనికిరాని పాత పద్ధతులను వదులుచుకోవాలి. అవసరాన్ని బట్టి జీవన శైలిని మార్చుకోవాలి. సర్దుకుపోవడం చెప్పినంత తేలికేం కాదు. చాలామంది దీన్ని రాజీ పడటంగా, లొంగిపోవడంగా భావిస్తారు. కొంచెం ముందుటెల్ల కొదువ కాదు అంటాడుగా వేమన. అలా అవసరాన్ని బట్టి కాస్త తగ్గి ఉండటం రాజీ పడటం కానే కాదు. ఈ అడాప్టబిలిటీని ఒక పద్ధతి ప్రకారం సాధన చేయాలి. ముందుగా మార్పును అంగీకరించాలి. కొత్త పరిస్థితులను ప్రతిఘటించకూడదు. రెండవది, నిరంతర అభ్యాసం. కొత్త నైపుణ్యాలు, సామర్థ్యాలు నేర్చుకోవాలి. అలాగే సానుకూల దృక్పథం. సమస్యలను అవకాశాలుగా చూడాలి. మరొకటి సహనశీలత. కష్ట సమయంలో తగ్గి మళ్ళీ నిలబడగలగాలి. చివరిగా సమయానుకూల నిర్ణయాలు, పరిస్థితులకు తగిన మార్పులు చేసుకోవాలి. అడాప్టబిలిటీ అనేది మన అంతర్గత బలం. అది మనకు స్థిరత్వాన్ని ఇస్తుంది. గడ్డి మొక్కల్లాగా అనివార్యమైనప్పుడు తాత్కాలికంగా తలొంచి మళ్ళీ సగర్వంగా నిలబడగలిగితేనే జీవితంలో విజయం